churches, సంఘాలు నేను చూస్తున్నాను. there is a family. సంఘం ఉంది, Big కుటుంబం ఉంది, brother and sisters, everybody is there. పెద్దన్నయ్య సోదరీమణులు చాలా మంది ఉన్నారు. But God chose that young boy to become the pastor. కానీ దేవుడు ఆఖరుని ఎన్నుకుంటాడు పాస్టర్ అవడానికి. Okay. సరే, But the elder brother, sister, mother, father, uncle have also understood the message and they are also in the church. మరియు పెద్దన్నయ్య మరియు బాబాయ్ పిన్ని వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా వర్తమానాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు సంఘంలో ఉన్నారు. Now what happens? ఏం జరిగిద్దో తెలుసా? They try to maintain their family relations even in the church. మరి సంఘములో కూడా వాళ్ళ యొక్క కుటుంబ సంబంధాలను వాళ్ళు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. Now this man is a pastor. ఇప్పుడు ఈ వ్యక్తి కాపరి, Now he is a minister. ఇప్పుడు ఆయన సేవకుడు. But they treat him like pappu. కానీ ఈయన పప్పులాగా చూస్తూ ఉంటారు. For them he is not pastor. వారి కొరకు ఇతను పాస్టర్ కాదు. For them he is like pappu, bittu. మరియు వాళ్ళకి ఇతను పప్పు బిట్టు. He is not pappu and bittu now. అతడు ఇప్పుడు పప్పు కాదు, బిట్టు కాదు. He is a man of God. అతను దైవజనుడు. Now God is behind his flesh. దేవుడు అతని శరీరం వెనక ఉన్నాడు. We should respect that office. మనము ఆ వ్యక్తి చేసే పనిని గౌరవించాలి. Amen. ఆమేన్. We should understand that. మనం దాన్ని అర్థం చేసుకొని తీరాలి. And as they used to guide him in the outside world, so they start guiding him how to do the things in the church. మరియు అతనిని బయట లోకంలో ఏ విధంగా అతనిని నడిపించారో అలాగే సంఘములో కూడా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని వ్యవహారాలలో.